నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీరు వీడియోలో చూస్తున్నది నేను చదువుకున్న జూనియర్ కాలేజ్. ఇది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. మా కాలేజు హై స్కూలు ఒకే కాంపౌండ్లో ఉంటాయి. అయితే హై స్కూల్ లాస్ట్ నాడు నేడు కింద బాగు చేశారు, బాగుంది. అది కాలేజీ ఇలా ఉంది. ఇక్కడ మేము 7th నుండి 12th వరకు చదువుకున్నాం. అంతేకాదండి, ఇది మా ఊరు, మా సొంత ఊరు కాబట్టి మాకు ఈ కాలేజ్తో ఒకలాంటి ఎమోషనల్ బాండింగ్ ఉంది. అక్కడ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఒక గ్రూప్ ఉంది మాది. ఆ గ్రూప్లో ఎవరో షేర్ చేశారు, కాలేజ్ ఇలా ఉంది, మనం ఏమైనా హెల్ప్ చేయగలమా అని. అయితే కాలేజు బయట నుండి చూస్తాం కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఎవరు కూడా, అంటే చాలా వరకు కాలేజు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి కాలేజీని ఎవరు చూడలేదు. ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. కాలేజ్ ఏంటి ఇంతలా పాడైంది అని. అంటే ఇంతలా పాడైనంత వరకు ఎందుకు లెక్చరర్స్ వాళ్ళు ఊరుకున్నారు, ప్రిన్సిపల్ సార్ కానీ. చూడండి, గోడలంతా అది వర్షం పడుతున్నట్టుంది, మొత్తం లోపలంతా వాటర్ వచ్చేసింది. స్టాఫ్ అయితే బయటే నిల్చున్నారు. కాలేజ్ గోడలంతా చెమ్మ వచ్చేస్తుంది. వాళ్ళ రికార్డ్స్ ఉన్న బీరువాలు కూడా అక్కడే ఉన్నాయి. వాళ్ళ లోపలికి రావడానికి కూడా వీలు లేనట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ రూమ్ అంతా వాటర్ ఉంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు కాలేజ్ స్టాఫ్. ఈ కాలేజ్ పక్కనే మీకు చెప్పిన హై స్కూల్ ఉంది, అది బాగుందండి. ఇప్పుడు నాడు నేడు కింద బాగానే చేశారు. కాలేజీ మరి ఆ స్లాబ్ కూడా పడిపోయేటట్టుంది, గోడలంతా కూడా పడిపోయేటట్టున్నాయి. అయితే మేము అనుకున్నట్టుగా అంతా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిస్తే తప్పనిసరిగా హెల్ప్ చేయగలం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ స్టూడెంట్స్ ఎక్కడున్నారో, ఇందులో చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో, చాలా వరకు ఊర్లో అయితే ఇప్పుడు లేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా వరకు లేరు. ఎక్కడెక్కడో దేశాల్లో సెటిల్ అయ్యారు వీళ్ళు చదువుకున్న వాళ్ళు. వాళ్ళందరూ అడ్రస్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఫండ్స్ రైజ్ చేసి ఈ కాలేజ్ని రెనోవేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే గవర్నమెంట్ అనుకుంటే కనుక తప్పనిసరిగా ఒక 1 or 2 ఇయర్స్లో దీన్ని రెనోవేట్ చేయగలదు. సారీ, ఇప్పుడు ఎలాగో వర్షాకాలం, ఈ టైంలో ఎవరు పనులు స్టార్ట్ చేయలేరు. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఇటువంటి కాలేజ్ ఇంకా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. వాటి లిస్ట్ తెప్పించుకొని అసలు 5 ఇయర్స్లో ముందుగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి కదా ప్రయారిటీ లిస్ట్లో. అందులో ఈ ఇటువంటి కాలేజెస్, స్కూల్స్ రెనోవేషన్ కూడా ఆ ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకుంటే వీటి పనులన్నీ తొందరగా అవుతాయని నా ఒపీనియన్. ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మా స్టూడెంట్స్ కూడా మాకు చేతనైనంత సాయం చేయగలం. కానీ ఇంత పెద్ద కాలేజ్, ఇది చాలా పెద్ద ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లోనే. ఇది మంచి కాలేజ్ అండి. అప్పట్లోనే బైపీసీ, ఎంపీసీ కూడా ఉండేవి. ఇందులో ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ల్యాబొరేటరీస్ కూడా ఎలా ఉన్నాయో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ నుండి వెళ్ళిన ఆయన రామ్మోహన్ నాయుడు గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన ఎంపీగా ఉన్నారు. అలాగే ఏవియేషన్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్గా. వీళ్ళందరూ కూడా, అంటే మన సీఎం గారికి, మన డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి నా రిక్వెస్ట్, ఇటువంటి కాలేజెస్ అంతేకాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, ఇటువంటి కాలేజెస్ ఏవి ఉన్నాయో అవి లిస్ట్ తెప్పించుకొని వాటిని ఈ 5 ఏళ్లలో చేయవలసిన పనుల్లో ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకుంటే కాలేజీ రూపురేఖలు తొందరగా మారుతాయి.